యెహోవా తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన స్వాస్థ్యమును ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన స్వాస్థ్యము నీవు నేను. యేసు రక్తములో కడుగుబడిన ప్రతి ఒక్కరూ దేవుని స్వాస్థ్యమై ఉన్నాము. కనుక భయమెందుకు? ఎలాంటి పరిస్థితులైనా ఆయన తన స్వాస్థ్యాన్ని కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. కనుక మనము దేవుని స్వాస్థ్యముగా ఉండటానికి ప్రయత్నం చేస్తే చాలు. ఆయన పరిధిలో నుండి దాటిపోకుండా చూసుకోగలిగితే చాలు. అట్టి నీతిలో, పరిశుద్ధతలో, యథార్థతలో, నమ్మకత్వంలో మనము కొనసాగగలిగితే అన్నీ ఆయనే చూసుకుంటారు. ఎందుకంటే మనము ఆయన సొత్తు కనుక, ఆయన స్వాస్థ్యము కనుక, ఆయన పిల్లలము కనుక ఆయన ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో కూడా చెయ్యి విడిచిపెట్టక నిత్యము నడిపిస్తూ ప్రతి పరిస్థితిలో ఆయన చక్కని ఆలోచన ఇచ్చి సరి అయిన మార్గాన్ని బోధించి మనలను సరిచేసి క్రమపరిచి హెచ్చరించి చక్కని త్రోవలో నడుచున్నట్లుగా మనలను బలపరచువాడై ఉన్నాడు. అట్టి కృపలో మనము నిలిచి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా బ్రతుకులో మీరు అనుగ్రహించారు. మీ కృతజ్ఞతలు నాన్న. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. మీ స్వాస్థ్యమైన మమ్ములను విడనాడని దేవుడవని మరొకసారి మమ్ములను బలపరిచారయ్యా. మీరు మా చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకై మీ స్తోత్రాలు. వెన్నుతట్టి ధైర్యమునిస్తున్నందుకై మీ స్తోత్రాలు. నీవు నా సొత్తు అని అయ్యా అభయమునిచ్చి నీ పిల్లలను ధైర్యపరుస్తున్నందుకై మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏ పరిస్థితిని బట్టి నీ పిల్లలు కృంగిపోతున్నారో, బాధపడుతున్నారో, నిరాశలో నిలిచి ఉన్నారో మరొకసారి మీరు ఆదరించి ధైర్యపరిచి నిబ్బరపరిచి ఉత్సాహపరచుమని వేడుకుంటున్నామయ్యా. నిరాశ నిట్టూర్పు తొలగిపోవునుగాక, విచారము కొట్టివేయబడునుగాక. ధైర్యముతో కృపతో నింపి నడిపించుమని వేడుకుంటున్నాం. బలహీనతల నుండి విడిపించండి అయ్యా. అధైర్యము నుండి విడిపించండి నాన్న. మానసిక రుగ్మతల నుండి విడిపించండి నాన్న. శత్రు పోరాటాల నుండి విడిపించండి అయ్యా. మీ కృపలో బిడ్డలను బలపరచి నమ్మకముగా కొనసాగింపచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మనము ఆయన స్వాస్థ్యము కనుక దేనికి భయపడనక్కరలేదు. దేవునికి సొత్తుగా ఆయన పిల్లలుగా బ్రతకటానికి నిత్యము మనము మనస్సు నిలిపి అట్టి కృప కలిగి ఉందుముగాక. తప్పకుండా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ బట్టి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.